రాజేష్ మరణంపై మాట్లాడడానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు మరణం పైన మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. అసలు దీనిపైన మీకున్న అనుమానాలు ఏంటి? ప్రారంభంలో అనుమానాలు ఉన్నాయి, మేము పోయినాం, కానీ మా అనుమానాలే నిజమైనవి. ఇప్పుడు పోలీసులు ప్రతి లాకప్ విషయంలో వాళ్ళు తప్పించుకోవడానికి చెప్పే వాదనే రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తుంటాయి. మేము చిత్రహింసలు పెట్టలేదు, అక్రమ నిర్బంధం చేయలేదు అని వాళ్ళు చెప్తుంటారు. అనారోగ్యం గురై ఆయన హార్ట్ ప్రాబ్లంతో రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఇది ప్రతి లాకప్ వాళ్ళు చెప్పేదే, కానీ ఇక్కడ అది చెప్తే దానికి ఆధారాలు ఉండవు. మేము చెప్పేదానికి ఆధారాలు ఉంటాయి. 8వ తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది, 8 నాడు కేసు నమోదైంది, ఓకే మీరు రికార్డు. మరి కేసు నమోదు కాకముందు, ఫిర్యాదు లేకముందే రాజేష్ను 4వ తారీఖు నాడు ఎందుకు అరెస్ట్ చేశారు? మీ పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు కదా. 4, 5, 6, 7, 8 వరకు కూడా పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ కొట్టారు కదా. చిత్రహింసలు గురైన తర్వాత ఇక అని చెప్పి కోర్టుకు హాజరుపరచాలని ప్రయత్నం చేశారు కదా. కోర్టుకు హాజరుపరిచే ముందు ఇవన్నీ కనిపించకుండా చేయడం కోసం ఒక ఇంజక్షన్ ఇచ్చి కోర్టులో హాజరుపరిచారు కదా. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? కేసు నమోదే లేని సమయంలో అక్రమంగా నిర్బంధించారని, చిత్రహింసలు పెట్టారని రుజువు అవుతున్నది. కానీ ఇక్కడ దొరికిపోయింది కదా. కాబట్టి వాళ్ళు చూపించేది ఏంటిది? 8వ తారీఖు నాడు కేసు నమోదైంది అని చూపెడతారు. మరి 8 కేసు నమోదైతే 5, 6, 7, 8, 4వ తారీఖు నాడు మీరు ఎందుకు అరెస్ట్ చేసిందని మేము చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్లనే రాజేష్ అనే విషయం స్పష్టంగా రుజువులు ఉన్నాయి. దీని నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. కానీ కేవలం రెడ్ల ఆధిపత్యం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అధికారం వాళ్ళ చేతులు ఉన్నది, పోలీస్ యంత్రాంగం వాళ్ళ చేతులు ఉన్నది. కాబట్టి సురేష్ రెడ్డి అనే ఎస్ఐని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేస్తే ఈ ప్రభుత్వం అంత పతనం కావడానికి దారితీస్తుందనేసి కూడా గుర్తు చేస్తున్నాను.